స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వామి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో వీబీజీ రామ్జీ ప్రారంభించారు. ప్రధానంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ యాక్ట్ 2025పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ వీబీజీ రామ్జీ యాక్ట్ 2025 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యమని, ఈ ఉపాధి హామీ డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా కూలీ అకౌంట్లకు నేరుగా జమ చేయబడతాయని, దోపిడీని అరకట్టడానికి సక్రమమైన సోషల్ ఆడిట్, జియో ట్యాగింగ్, పారదర్శక వ్యవస్థ అమలు చేసిందని చెప్పారు. రాష్ట్రాల అధికారాలను మించిన కేంద్రం భారం తీసుకోదు. సీజన్ అమలు సమయం, షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఈ పథకం కేవలం గుంతలు తవ్వే పని కాదు, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ వేతనాల్లో సౌలభ్యం కలిగించే చట్టబద్ధమైన పథకం. ఎంఐఎం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఈ దేశానికి హిజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏదిందో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన అడుగుతా ఉన్నాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ప్రజలను విభజించే చర్య. దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు, నేను అడుగుతా ఉన్నాను. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నానికి హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకు తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు, గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తీగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు. మరి ఈరోజు మరి ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. ఇంకొక అంశము 26/11లో ట్రంప్ వెళ్ళి వెనిజులా అధ్యక్షులను తీసుకొచ్చారు. మోడీకి దమ్ము ఉంటే 26/11 వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళి తీసుకురావాలనే కామెంట్ కూడా చేశారు ప్రధానంగా. అవి అవగాహన లేకుండా దుందుడుకు మాటలు మాట్లాడము అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు. ఎప్పుడు ఏం చేయాలో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని, ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు గతంలో చేసి చూపించింది. మాకు ఓవైసీ సలహాలు, సూచనలు అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి సగౌరవంగా భారత గడ్డ మీదకి వచ్చినటువంటి చరిత్ర భారత సైనికులది. మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి అది ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన విమానాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత గడ్డ మీద కూర్చొని
మరి ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టి పెట్టించినటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి ఏం చేయాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు దేశానికి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ముందు మా దేశం అభివృద్ధి చేసుకోవాలి. ఈ దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి. దేశంలో పేదరికం పోవాలి. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. దేశంలో మౌలిక వసతులు కలవాలి, పెరగాలి. ఆ దినాన్ని ఈరోజు దృష్టి కేంద్రీకరిస్తున్నాం. దాంతోపాటు దేశ రక్షణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు ఈ రకమైనటువంటి ఒక పచ్చి మతోన్మాద పార్టీకి నాయకుడిగా, రజాకర్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకుడి యొక్క సలహాలు మా ప్రభుత్వానికి, మా ప్రధానమంత్రికి అవసరం లేదు. సార్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో గుర్తుంటుందా? అందరికి చెప్తారా? అన్న ఒక ఫోటో తీయండి.